ఈరోజు గుంతకల్లు పట్టణంలో మన అందరి ఉమ్మడి అభిప్రాయంతో ఉమ్మడి సమ్మతితో ఈరోజు మనం కూడా రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నామని చెప్పడానికి మనమంతా చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు ఒక క్రొత్త పార్టీ రాష్ట్రంలో ఆవిర్భవించింది. మనకందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జాతీయ స్థాయిలో రాష్ట్రాల స్థాయిలో కొన్ని వందల పార్టీలు పుట్టినాయి, కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. ఒక 50-60 పార్టీలు దేశవ్యాప్తంగా, మిగతా వందల పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. అప్పుడే పుట్టి అప్పుడే చనిపోతాయి. అవి ఎందుకోసం పుడతాయో కూడా తెలియదు. కొనసాగుతున్న పార్టీలు జాతీయ పార్టీలు అయితేనేమి, రాష్ట్ర స్థాయి పార్టీలు అయితేనేమి, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు, కనీస సౌకర్యాలు కూడా తీర్చలేకపోయినాయి. స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు దాటిపోయింది. దేశం ముసలిదైపోయింది. ఇంకా కూడా పల్లెలకు సరిగ్గా రోడ్లు లేవు, పట్టణాల్లో కూడా సరైన ఆసుపత్రులు లేవు, పాఠశాలలు లేవు, త్రాగడానికి నీరు లేదు, సాధారణ ప్రజలకు న్యాయం దొరకదు, ఖరీదైన వ్యక్తులకే న్యాయం. మరి ఇవన్నీ లేకుండా కొద్దిమంది భారత్ వెలిగిపోతుందని ఒకరు అంటారు, వికసిత భారత్ అని ఇంకొకరు అంటారు, స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఇంకొకరు అంటారు. ఎక్కడున్నాయి మనకి ఇవన్నీ? సాధారణ ప్రజలు అలాగే ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఏమీ బాగుపడలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా, మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం అయినప్పటికీ మనల్ని ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నాయి. మీరు ఓటు వేసి వెళ్ళిపోయింది చాలు, మేము అధికారం చలాయిస్తాం. ఓటుకు ముందు రోజు ఇంటి గుమ్మంలోకి వచ్చి వంగి దండం పెట్టి మన పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు ముడ్డి గడిగి అన్ని సేవలు చేసి ఓటు అయిపోయి మరుసటి రోజు గెలిచి అధికారం తీసుకున్న వెంటనే మనమెవరో నాయకులు ఎవరో వాళ్ళ ఇష్టం, మా ఇష్టానుసారం మేము పరిపాలిస్తాం. ఇదే వాళ్ళ సిద్ధాంతం. అధికారం మాకు వచ్చింది, మా ఇష్టానుసారం మేము పరిపాలిస్తాం. ఈ రకంగా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఈ పార్టీల యొక్క లక్ష్యాలు, ఆదర్శాలు అన్నీ పేపర్ మీదే తప్ప నిజంగా ప్రజలకు సేవ చేయడానికి, అధికారంలో ప్రజలకి వాటా ఇవ్వడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకునే ఒక్క పార్టీ కూడా లేదు అని భావించిన తర్వాత మనం మన లక్ష్యాల సాధన కోసం, సాధారణ ప్రజల కనీస అవసరాలు తీర్చడం కోసం ఒక కొత్త పార్టీ ఆవశ్యకత ఉంది అని గుర్తించి నా అభిప్రాయాన్ని స్నేహితులు, బంధువులు, సన్నిహితులు అందరి వద్ద పంచుకున్న పిదప అందరి సమ్మతితో ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన పార్టీ ఆవిర్భవించబోతోంది. అది కూడా ఎక్కడో రాష్ట్ర రాజధానిలో కాదు, అనంతపురం వంటి కరో జిల్లాలో చిన్న పట్టణమైనటువంటి గుంతకల్లులో సాధారణ మానవులైనటువంటి మనం, సాధారణ ప్రజలు పెట్టే పార్టీ ఇది. దీని వెనక నాయకుడు లేడు, పెద్ద డబ్బు పలుకుబడి లేవు. సాధారణ ప్రజలు, పౌరులు ఇప్పటి వరకు ఉన్న పార్టీల సిద్ధాంతాలపైన తిరుగుబాటుతో ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నా. ఈరోజు మనం
గుంతకల్లు పట్టణంలో పార్టీ కార్యాలయం వేదికగా సగర్వంగా పార్టీ పేరు ప్రకటిస్తున్నాం. ప్రజా కోరిక పార్టీ. మనది ప్రజా కోరిక పార్టీ. పోరాటాలు, సైన్యాలు ఇవన్నీ కావు. ప్రజల కోరిక ఏమిటి? ఆ కోరికలు తీర్చడానికే మా పార్టీ కృషి చేస్తుంది. వేల కోరికలు ఉన్నాయి ప్రజలకు. మౌలిక సదుపాయాలు కావచ్చు, కనీస వసతులు, విద్య, వైద్యం, వీటి అన్నిటిలో కూడా సాధారణ ప్రజల భాగస్వామ్యంతో ప్రజల కోరికలు నెరవేర్చుకోవడానికే ఈ పార్టీ ఈరోజు పురుడు పోసుకుంది అని తెలియజేస్తూ ఉన్నా. మన పార్టీ ఇందులో తెలుపు ఉంది, ఎరుపు ఉంది, ఒక చక్రం ఉంది. తెలుపు శాంతికి చిహ్నం మనందరికీ తెలిసింది. మన పోరాటాలన్నీ చాలా శాంతియుతంగానే ఉంటాయి. కానీ మన నిజమైనటువంటి కోరికలను అనగదొక్కాలని చూస్తే మాత్రం తిరుగుబాటు చేయడానికి కూడా సిద్ధమే అని చెప్పి తిరుగుబాటుకు, విప్లవానికి గుర్తుగా ఎరుపును పెట్టుకున్నాం. అట్లాగే మానవ సమాజ ప్రగతి చక్రముతోనే మొదలైంది. మానవుడు చక్రం కనిపెట్టినప్పుడు మన అభివృద్ధికి గుర్తుగా అందులో పెట్టడం జరిగింది. ఇది మన జెండా యొక్క ఏర్పాటులో ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఈరోజు ప్రజా కోరిక పార్టీ, మరి ఇన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీల సిద్ధాంతాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. మన పార్టీ సిద్ధాంతాలు కూడా అట్లాగే ఉంటాయా ఏమిటి అని అందరి సమక్షంలో మన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ఒకసారి తెలియజేసుకుందాం. రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర స్థాయిలో అధికారం ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి. కేంద్ర స్థాయిలో అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? భారతదేశంలో అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? గట్టిగా పేరు కాదు, హోదా, ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. అదే రాష్ట్ర స్థాయిలో అయితే సీఎం, ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది అధికారం. పసి పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు. మనం కూడా అదే చెప్తున్నాం. కానీ మన భారత రాజ్యాంగం ఏం చెప్పిందో తెలుసా? ఈ దేశ అధికారము ఎవరికి ఇవ్వలే. మనం సీఎం చేతిలో పెట్టలే, పిఎం చేతిలో పెట్టలే. ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని మన చేతిలోనే పెట్టుకున్నాం. ఇది ఎవరికి తెలియదు, చాలామందికి. ఈ దేశానికంతా ప్రాథమిక శాసనమైనటువంటి రాజ్యాంగం మనమే రాసుకున్నాం. అది మన చేత రాయబడింది, మన కోసం రాయబడింది. ఆ రాజ్యాంగాన్ని బట్టే ఎవరికైనా అధికారం వస్తుంది. ఆ రాజ్యాంగాన్ని బట్టే ఎవరైనా పరిపాలించాలి. మరి ఆ రాజ్యాంగం రాసుకొని అయ్యా దీన్నంతా నువ్వు పాటించు అని ముఖ్యమంత్రికి ఇలా, ప్రధానమంత్రికి ఇలేదు, రాష్ట్రపతికి కూడా ఇలేదు. ఏం చేసినాం? మేము మా కోసం రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని మేమే సమర్పించుకుంటున్నాం, మేమే ఇచ్చుకుంటున్నాం. అంటే ఈ దేశానికి అధికారం ఎవరికి ఇలా? రాజ్యాంగం పైన అధికారం మనకే ఉంది, ప్రజలకే. అది మన రాజ్యాంగం గొప్పతనం. అంటే ఈ దేశ సార్వభౌమ అధికారము ప్రజల చేతుల్లో ఉంది. ఇది రాజ్యాంగంలో రాయబడింది. వాస్తవంలో ఏం జరిగింది? నిజమే. అందుకని మన అందరూ కలిసి అధికారం పంచుకోలేం కాబట్టి కోట్ల మంది ప్రజలు దేశాన్ని అంతా నియోజకవర్గాలుగా చేసేసి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఆ ప్రజలందరూ ఒక్కొక్కరిని ఎన్నుకొని పంపిస్తే
అతను మన తరపున పోయి అధికారం చెలాయించి శాసనాలు చేస్తున్నాడు మన బాగోగుల కోసం. అంతవరకే పరిమితం చేసినారు మనల్ని. ఓటు వేయి, పక్కన తప్పుకో, ఆ తర్వాత ఇష్టారాజ్యం మాదే. ఈ రకంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. మనకి అధికారం లేదు, అధికారంలో ప్రజలకు పాత్ర లేదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు పాత్ర లేదు. ఓటు వేసే వరకే లిమిట్ చేసినారు. దాన్నే మనం మార్చాలి. అధికారం మన చేతుల్లోకి తీసుకోవాలి. యంత్రాంగాన్ని పర్యవేక్షించాలి. మనం యజమానులు. రాష్ట్రపతి నుంచి కింద అటెండర్ వరకు ఉన్న వాళ్ళంతా ఎవరు? పబ్లిక్ సర్వెంట్స్, ప్రజాసేవకులు. మన కర్మగాలి మన సేవకుని మనం సార్ అనాల. తిరిగి ఆ సేవకుడు మనల్ని సార్ అనడు. మరి మన సేవకుని సార్ అంటే సేవకుడు యజమాని ఏమనాలా? మిలాడ్ అనాలేమో, కోర్టులో మాదిరి అంటాంలే. ఏమొచ్చినావు, పూజకు పుల్ల కంటే నిజంగా తీసేస్తున్నాడు. ఇదే మనం తెలియజెప్పబోతున్నాం ప్రజలందరికీ. ప్రజాస్వామ్యంలో మన అధికారాన్ని మనం తీసుకోవడానికే ఈరోజు ప్రజా కోరిక పార్టీ ఏర్పడింది. ఈ ప్రజా కోరిక పార్టీలో మొట్టమొదటిది మనం శాసన వ్యవస్థ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ, అదొక వ్యవస్థ. 2 కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా ఆ శాసనాలను అమలుపరిచేకున్నటువంటి యంత్రాంగం. అటు తర్వాత ఈ 2 వ్యవస్థల్లో ఏదైనా తప్పులు జరిగితే సరిదిద్దడానికి న్యాయ వ్యవస్థ ఉంది. 3 వ్యవస్థలు ఉన్నాయి. కానీ 3 వ్యవస్థలు కాళ్ళు చేతులు విరిగి కుంటిగా ఉన్నాయి. ఆ లొసుగుల్ని అడ్డు పెట్టుకొని అవకాశవాదులు, దోపిడీదారులు, పెత్తందారులు మన వనరులన్నీ పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. మన బతుకు కోసం కాకుండా వాళ్ళ బతుకు కోసం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 3 వ్యవస్థల్లో లొసుగులు సరిచేయడానికి మన పార్టీ పోరాడుతుంది. ఇప్పుడు చూడండి, కార్యనిర్వాహక వ్యవస్థను తీసుకుందాం. కార్యనిర్వాహక వ్యవస్థ అంటే అధికార యంత్రాంగం ఎట్లా ఉంది ఇప్పుడు? మొన్ననే కుర్చీ దిగిపోయిన మన మాజీ సీఎం జగన్ గారు ఎంత సంపాదించుకున్నాడయా? ఎవడన్నా ఠకామని చెప్తాడు పిల్లోడు కూడా. 1,00,000 కోట్లు కొట్టేసింటాడు. కొట్టేసినాడు లేదో మనకేం తెలుసు, కానీ పబ్లిక్లో బ్రహ్మాండంగా పాకిపోయింది. ఎట్లా కొట్టేస్తాడు 1,00,000 కోట్లు? ఆడేమన్నా పెట్టిపోయినాం ఆ రూమ్లో? దానికి కాపలా ఎవరు లేరా? జగన్కి ఎట్లా సాధ్యపడింది? జగన్కి ఏం అధికారం ఉంది? మనకి తెలియని అంశం ఏమిటంటే, సాధారణ ప్రజలకు ఒక చిన్న పంచాయతీలో సర్పంచ్ కూడా చెక్ పవర్ ఉంది. ఆ సర్పంచ్ చెక్ బుక్ జోలో పెట్టుకొని ట్రెజరీ దగ్గరికి పోయి చెక్ బుక్ తీసి చకచక ఒక 50,000కో 1,00,000 రూపాయలకో చెక్ రాసిచ్చేస్తే, ఎంత చెక్ 50 అయితే 50, 1,00,000 అయితే 1,00,000 సర్పంచ్ చేతిలో పెట్టి పంపిస్తారు ట్రెజరీ వాళ్ళు లేదా బ్యాంకు వాళ్ళు. అదే ఈ రాష్ట్రానికి సీఎం, ముఖ్యమంత్రి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కదా అని ఆయన ఒక సంతకం పెట్టి నాకు 1 కోటి రూపాయలు ఇమ్మంటే, 1 కోటి రూపాయలు కాదు కదా 10 రూపాయల నోటు కూడా ఇయ్యను పో అంటాడు ట్రెజరీ వాళ్ళు. ఎందుకు? సీఎం చేతిలో పెట్టలే రాజ్యాంగ నిర్మాతలు. రాజ్యాంగ నిర్మాతల గొప్పతనం అది. బ్యాంకు వాడు కానీ ట్రెజరీ వాడు కానీ ఏం చెప్తాడంటే, అయ్యా నువ్వు సీఎం అయితే అయ్యుండొచ్చు, కానీ ఆ ఆర్థిక విభాగానికి ఒక ప్రభుత్వ అధికారి ఉంటాడు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఉంటాడు, ఆయన సంతకం తీసుకొని రా, అప్పుడు నీకు డబ్బులు ఇస్తా. అంతే తప్ప ముఖ్యమంత్రిగా నీకు ప్రభుత్వ ఖజానా నుంచి 1 రూపాయి కూడా తీసుకునే అధికారం లేదు. తరువాత
ప్రభుత్వ ఖజానా ముఖ్యమంత్రికి ఏం అధికారం ఉంటుందంటే పలానా ప్రాజెక్టుకు 1000 కోట్లు శాంక్షన్ చేస్తున్నాము, ముఖ్యమంత్రి మంత్రిమండలి అంతా కలిసి నిర్ణయం తీసుకుంటుంది. ఓకే, ముఖ్యమంత్రి ఒక్కడికి ఏ నిర్ణయం తీసుకోవడానికి అధికారం లేదు, పాలసీ పరమైన నిర్ణయం. మంత్రులందరినీ కూర్చోబెట్టుకొని అందరి ఆమోదంతో పలానా ప్రాజెక్టుకి 100 కోట్లు శాంక్షన్ చేస్తున్నాను అంట. ఆ 100 కోట్లని డ్రా చేయవలసింది ప్రభుత్వాధికారే, ఖర్చు పెట్టవలసింది ప్రభుత్వాధికారే. ఆ ఖర్చు దుర్వినియోగం కాకుండా పైన చెకింగ్ చేయాల్సింది కూడా ప్రభుత్వాధికారే. ఇన్ని దశల్లో ప్రభుత్వాధికారులు ఉంటే, నెల నెల జీతం ఇచ్చి బ్రహ్మాండంగా మనం పెంచి పోషిస్తుంటే, ఇంత అద్భుతమైన వ్యవస్థ ఉంటే జగన్ కానీ ఇంకొకరు కానీ ఎట్లా కొట్టేస్తారు అంటే, జగన్ కానీ ఇంకొకరు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంతకుముందు చేసిన వాళ్ళని ఎవరైనా ఒక 10 రూపాయలు ప్రజల సొమ్ము తీసుకున్నాడు అంటే దాని వెనక ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ సహకారం ఉంటుంది. వారి సహకారం లేనిది 1 రూపాయి కూడా ప్రజాప్రతినిధులు సంపాదించుకోలేరు. మరి వీళ్ళని మార్చలేమా? అక్కడే లొసుగులు పెట్టారు. ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి సీఎం ఆఫీసులో పనిచేసే అధికారులందరినీ, జగన్ దగ్గర ఉన్న వాళ్ళని ఈడ్చి పారేసి తనకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. అవునా? మళ్ళీ అధికారం 5 ఏళ్ళకి మారితే మళ్ళీ అధికారంలోకి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ తీసి పారేసి తనకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటాడు. అతనికి సీనియారిటీ ఉందా లేదా అని లేదు. నాకు 30 ఏళ్ళ సర్వీస్ ఉన్నా, ముఖ్యమంత్రికి నచ్చినోనికి 20 ఏళ్ళ సర్వీస్ ఉన్నా అతన్ని తెచ్చి ప్రధాన కార్యదర్శిగా చేసుకుంటాడు. ఏమంటే నా ఇష్టం. అక్కడ లొసుగులు పెట్టుకున్నారు వీళ్ళు. అట్లా పరిస్థితి ఉన్నప్పుడు ఎట్లాగైనా నేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అనిపించుకొని దిగిపోదాం, నా ఇంటికి నేమ్ బోర్డు వేసుకుందాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అని ఈ ఆలోచనతో ఉండేవాడు సాధారణంగానే ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉండి దగ్గర ఉండి ఎట్లయినా ఆయనతో మార్కులు కొట్టేసి నేను అయిపోదామని ముఖ్యమంత్రి చెప్పినట్లలా ఆడతారు. అట్లా ఆడే అధికారులనే వాళ్ళు కార్యదర్శులుగా పెట్టుకుంటారు. ఒక చిన్న స్కూల్లో కానీ చిన్న ఆఫీసులో కానీ సీనియారిటీ లేకుండా ప్రమోషన్ ఇస్తే కొట్లాడమా? కోర్టులకు పోయినా చెల్లుతుంది కదా. ఇక్కడ మాత్రం చెల్లదంట. రాసుకున్నారు. అదేలా? అదే మారిస్తే ఎవడొచ్చినా పని చేయాల్సిందే. లేకపోతే ముఖ్యమంత్రులు ఏమంటారండి, ఆయన సీనియరే కానివ్వండి, ఆయన నా వేగాన్ని అందుకోలేడు, నేను రోజుకి 16 గంటలు పని చేస్తా, 20 గంటలు పని చేస్తా, అందుకోలేకపోతే నువ్వు ఎందుకు నేను చెప్పిన ప్రతి పని చేయలేదా అని వాడిని సస్పెండ్ చేసి ఇంకోని తెచ్చుకో. చేయలేడంటేంది? జీతం ఇవ్వ అతనికి? అతనేం ఐఏఎస్ కాదా? బ్రహ్మాండమైన ట్రైనింగ్ తీసుకొని ఇంటర్వ్యూలు పాస్ అయ్యి వచ్చింటాడు కదా. ఐఏఎస్ అంటే ఎవరు? ఆల్రెడీ వాళ్ళ సామర్థ్యం నిరూపించుకున్నారు. ఉద్యోగంలోకి వచ్చేటప్పటికే ఐఏఎస్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చిందంటేనే గొప్ప. వాడు పని చేయకపోవటం ఏంటి? ఇవన్నీ లొసుగులు. ఈ సిస్టాన్ని మార్చాలి. నేను అధికారంలోకి వచ్చినప్పుడు నా బుద్ధి పుట్టిన వాళ్ళని తెచ్చుకుంటాను అన్నది ఉన్నంత వరకు నాకు అధికారులు సహకరిస్తూనే ఉంటారు. ఎట్లయినా నేను కార్యదర్శిని కావాలా, సీఎం పిఏ అనిపించుకోవాలా, ఇలాగా. అలా లేకుండా వ్యవస్థలో ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటే, సీనియారిటీ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటే, ఒకవేళ వాడు పని చేయకపోతే వాడిని పని చేసి కింద వాడిని తెచ్చుకో. ఇట్లాంటి లొసుగుల్ని మనం సరిచేయాలి. అట్లాగే స్థాయిని బట్టి ప్రతి ఉద్యోగికి ఒక టర్మ్, టీచర్లకు 8 ఏళ్ళు పెట్టినారు, ఆఫీసులో వాళ్ళకి 5 ఏళ్ళు పెట్టినారు. మరి జిల్లా కలెక్టర్లకు వాళ్ళకి కనీసం 3 ఏళ్ళు పెట్టరా? ఐఏఎస్లు ఐపీఎస్లు వాడు వచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినట్లయింటే ఉంటాడు. ఈయనకపోతే వారం లోపలే ఎత్తేసినారే. ఎందుకు వేసినావు? వారంలో ఎందుకు అతన్ని పంపిస్తున్నావు? వారికి ఏం పని లేదా అధికారులకి? ఈ రకమైనటువంటి లొసుగులు ఉన్నాయి.
ఒక జిల్లా స్థాయి అధికారి ఈ జిల్లాకి వేసినప్పుడు 63 మండలాల పైన, లేదా ఇప్పుడు డివైడ్ అయింది, మండలాలు తగ్గినాయి, అయినా కూడా అన్ని మండలాల పైన దాదాపు 25 నుంచి 30 మండలాలు ఉన్నాయి ఒక్కొక్క జిల్లాలో. ఇప్పుడు ఇవన్నీ మండలాలపైన ఆ శాఖ పైన అవగాహన కల్పించుకొని ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనకు సంవత్సరం పడుతుంది. మరి నువ్వు వచ్చిన 6 నెలలకే పంపించేస్తే ఏం పని చేస్తాడు అతను? ఇటువంటి కార్యనిర్వాహక వ్యవస్థలో ఇటువంటి లోపాలు ఉన్నాయి. అట్లాగే ఇంకో ఉదాహరణ చెప్తాను. అసెంబ్లీలో శాసన వ్యవస్థ గురించి బడ్జెట్ పాస్ చేస్తారు. మైనారిటీ సంక్షేమానికి 3,000 కోట్లు పొద్దున పేపర్కి వస్తుంది. ఇంతకు ముందున్న సీఎం 2,000 ఇచ్చిండే, ఈయన మహానుభావుడయా 3,000 కోట్లు ఇచ్చినాడు. ఇంకా జై సీఎం పేరు ఇంకా చెప్పేది వద్దులే, పోయి దానికి పాలాభిషేకం చేసేది. ఆ పాలు పిల్లలకు పోసినా సంతోషపడతారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో. పనికి మాలిన అలవాటు ఇది. దయచేసి మన పార్టీలో ఎవరు పాలాభిషేకం చేస్తే వాడిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి పంపించేస్తాం. గుర్తుపెట్టుకోండి సభ్యులందరూ. పాలు పోషకాహారం అవి లేక అల్లాడుతున్నారు చాలామంది. పాలాభిషేకం చేయటం దరిద్రంగా. ఆ మంచి తడుగుడ్డ తీసి బాగా తుడిసి బొట్టు పెట్టుకో, ఓ దండి పీడబోతుంది. అట్లాగా 3,000 కోట్లు మైనార్టీ సంక్షేమం సూపర్ అంటాం. కానీ ఆ సంవత్సరం తిరిగే లోపల ఓ 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టేసి మిగతావన్నీ మళ్ళీ చేసి ఉంటాడు. వాళ్ళ అంచెలకి ఏదైనా పెద్ద పెద్ద డ్యాముల కాంట్రాక్టర్లు ఇచ్చింటారు, పోలవరం లాంటివి. దానికి తక్కువ వచ్చింది సార్, ఫండ్స్ తక్కువ వచ్చినా సార్ అంటే, ఆ మైనార్టీ సంక్షేమానికి 4,000 పెట్టినాం కదా, వద్దులే చాలు 200-300 ఖర్చు పెట్టి మిగతాది ఇట్లా పంపిండి అంతే. సాధారణ ప్రజలకు ఏం తెలుస్తుంది? ఆ నిధుల మళ్ళీ గురించి పేపర్ వేసినా ఎవరు పట్టించుకోరు. బడ్జెట్ రోజు కూడా చూస్తారు, మాకెంత కేటాయించినారు, ఎస్సీలకి ఎంత వచ్చింది, బీసీలకి ఎంత వచ్చింది, మైనార్టీలకి ఎంత వచ్చింది, పింఛన్లకు ఎంత వచ్చింది, ఈ రకంగా ఆ రోజు చూస్తారు తప్ప మిగతాటి రోజువారీ పడేటివి ఎవరు అందరూ చూడరు, ఎవరో ఒకరు చూస్తారు. ఇట్లా నువ్వు బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి 3,000 కోట్లు అని చెప్పి శాసనసభ ఆమోదం పొందుతావు. పొందిన తర్వాత దాన్ని ఎట్లా మళ్ళిస్తావు? మళ్ళించాలంటే కూడా మళ్ళీ శాసనసభ ఆమోదం పొందాలి. అప్పుడే ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు ప్రజలు తిరగబడతారు. ఏమయ్యా ఆ రోజు 4,000 కోట్లు అన్నావు, ఇప్పుడు చూస్తే నిధులు మళ్ళిస్తానంటావా? జాగ్రత్త, కబడదారు, నీకు ఓటేం, నిన్ను కుర్చీ దింపుతాం, ఈ రకంగా అడ్డుకుంటారు. అది లేదే. అది లేకనే పేపర్లో కేటాయింపులు ఉంటాయి, వాస్తవంలో పని జరగదు. ఇట్లా ఈ వ్యవస్థను సరిచేయొద్దా? అట్లాగే అప్పులు. ఒక్కసారి ముఖ్యమంత్రి అధికారం ఇస్తే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తాను అంటే ఎవడైనా ఓటేస్తాడా? వానికి ఓటేసేవాడు చెప్పొద్దా ఎన్ని లక్షలు అప్పు చేస్తానో? వాళ్ళ ఇష్టానికి నేను అంత పింఛన్ ఇస్తాను, ఒక 4,000 అంటాడు. అసలు 3,000 పెంచినా గొప్ప అనుకున్నాం మనం. 4 చేసినారు. సంవత్సరానికి 36,000 కోట్లు పింఛన్లకి ఖర్చు అవుతుంది. అది ఉండదు. ఈ నెల తింటే అరిగిపోతుంది, మళ్ళీ మరుసటి నెల ఎదురు చూడాలి పింఛన్ ఇస్తారా లేదా. అభివృద్ధికి పనికిరాదు. ఈ సంవత్సరం పోలవరం కట్టడానికి 12,000 కోట్లు ఇవ్వండి అని కేంద్ర ఆర్థిక మంత్రి దగ్గర పోయి చేతులు చాపి అడుక్కుంటూ ఉంది మన రాష్ట్రం. కేవలం 12,000 కోట్లు ఈ సంవత్సరం. మనం పెన్షన్లకి ఎంత ఖర్చు పెడుతున్నాం? 36,000 కోట్లు. గత గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే ఎవడైనా పెంచమన్నాడా? నాకు వచ్చే పెన్షన్ 3,000 సరిపోతుంది, 4,000 చేయి, ఎంత తమాషనా, లేకపోతే ఓటేనని ఎవరన్నా అన్నారా? అనలేదే. 20 ఏళ్ళు పైగా పోలవరాన్ని సాగదీసుకుంటా ఒకే ఒక్క సంవత్సరం ప్రభుత్వం అనుకుంటే సొంత నిధులతో పోలవరం కట్టి పారేయచ్చు, రాష్ట్రం సుభిక్షంగా అవుతుంది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చెప్తుంది 2-3 ఏళ్ళలో పూర్తి చేస్తారని. ఈ గవర్నమెంట్ కూడా చేయదు. ఎందుకంటే అది ఆదాయం కామధేనువు లాంటిదన్నమాట, డబ్బులు పిండుకోవడానికి. ఈ రకంగా ఉంది పరిస్థితి. అలాగే అప్పులు ఇష్టానుసారం. ఇన్ని స్కీములు ప్రకటించినావు, వీటన్నిటికీ డబ్బు ఎక్కడ నుంచి వస్తుందో చెప్పాలి కదా. ఎవడు చెప్పరే. ఎలా చేస్తావా డబ్బు? అప్పు తెస్తావా? అయితే ఎంత తెస్తావు?
విచ్చలవిడిగా లక్షల కోట్లు తెస్తే నీ సొమ్మ, నీ బాబు సొమ్మ, మీ తాత ముత్తాతల సొమ్మ, ఎవరి సొమ్మ అది? కట్టేవాడు ఎవడు? నువ్వు ఈరోజు ప్రభుత్వం 1000 రూపాయలు అప్పు చేస్తే అది తీరే లోపల అది ఒక 1500 2000 అయితే అదంతా కట్టాల్సిందే మనమేనయ్యా. మన మాదిరి రేపు నెల ఇచ్చేస్తానప్పా, రేపు సంవత్సరం ఇచ్చేస్తానప్పా, 6 నెలలకు ఇస్తాను ఇట్లుండదు కదా. ప్రభుత్వం అప్పు తెచ్చిందంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెడుతుంది పెద్ద ఎత్తున. అంటే ఆ 10-20 సంవత్సరాలు ఆ అప్పు దానిపైన వడ్డీ అంతా మనమే కట్టాలా. ఎట్లా కడతాం? పన్నుల రూపంలో. ఇవంతా మనతోనే పీకుతారు. అట్లాగే కనీసం 1000 కోట్ల పైన ప్రభుత్వం అప్పు చేయాలి అంటే ఆ అప్పు ఎందుకు చేస్తున్నావు? ఎవరి దగ్గర చేస్తున్నావు? ఎవరికి ఖర్చు పెడతావు? ఎందుకు ఖర్చు పెడతావు? ఇవన్నీ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగి ఆమోదించుకునేలాగా ఉండాలి. అప్పుడే ప్రజలకు తెలుస్తుంది ఇంత అప్పు ఎందుకు తెస్తున్నావు, ఎక్కడికి పోతుంది అని. కొత్తగానే 6 లక్షల కోట్లు పైగా అప్పు తెచ్చినారంట ఈ 5 ఏళ్ళకి. ఏం చేశారంటే ఎవడికి తెలియదు. అవన్నీ ఒక్కసారి ఖర్చు పెడితే ఏకంగా మన ఆంధ్రప్రదేశ్ అమెరికా అయిపోతుంది. మరి ఇది పనికి మాలిన స్కీములు. తల్లికేమో 15,000 ఇస్తారంట, బల్లో ఏమో పిల్లలకి చదువు చెప్పి కైవారికి షాక్ పీసిరు. చదువు ఎట్లా వస్తుంది అంటే నీకు ఓటు కావాలా. నా పిల్లోడు నిజంగా చదువుకొని బాగుపడడం నీకు నచ్చదు. బాగుపడితే వాడు నువ్వేందు పోయి 15,000 ఇచ్చేది, నాకు ఉద్యోగమే, నెలకి 50,000 వచ్చే ఉద్యోగం నేను చేయగలను, నాకు ఉద్యోగమే అంటాడు వాడు చదువుకున్నాడు. కాబట్టి చదువులు బాగుపడకూడదు ప్రభుత్వ పాఠశాలల్లో. కావాలంటే మీకు ఎంతైనా ఇస్తా, 15,000 అంటే ఇంకా 30,000 ఇస్తా, మళ్ళీ నన్ను అధికారంలోకి తెస్తే అని చెప్తారు. మనకి ఓటు కావాలా కానీ మన పిల్లలు చదువుకోవడం ఇష్టం లేదు. ఈ సిస్టమే మారాలి. శాసన వ్యవస్థలో లోపాలు, అధికారుల దగ్గర లోపాలు ఉన్నాయి. అట్లాగే ఈ రెండైనా ఎట్లో గట్లా చేసుకోవచ్చు. మన కూలి మన కష్టం మనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయంలో పనులు కావాలంటే ఏదో తోచిన దారి ఎత్తుక్కొని పోతాం, మనకు తెలుసు. న్యాయ వ్యవస్థలో అట్లా కాదే. ఇంటి ముందు చిన్న గొడవకు కూడా 3 సంవత్సరాలు తిప్పుతాడు. లోక్ అదాలత్ వచ్చిందిలేండి, కానీ మనకి ఇష్టం లేకపోతే ఆల్రెడీ ఇంటి ముందు ఇంట్లో వీధిలో వాళ్ళు పెద్ద మనుషులు 2-3 సార్లు రాజీ చేసి ఉంటారు, అయినా గొడవలు జరిగినాయి. ఈసారి వాడు ఎండో లేదు, కేసు కావాల్సిందే, వాడు జైలుకి పోవాల్సిందే, వానికి బుద్ధి రావాల్సిందే అనుకున్నాం. కానీ అదంతా జరిగే లోపల 3 ఏళ్ళు తిరగాల్సి వస్తుంది. ఇద్దరు డబ్బులు పెట్టుకోవాలి లాయర్లకి. న్యాయం ఉచితం కాదు ఈ దేశంలో. లక్షల కోట్లు కేసులు పెండింగ్లో ఉన్నాయంట. ఎందుకుంటే జనాభాని బట్టి పెట్టవా? ప్రతి ఊరికి సచివాలయం పెట్టి పని ఉన్నా లేకపోయినా 12 మందికి జీతాలు ఇస్తున్నాం కదా. మా కోర్టులు పెట్టలేవా? తలుచుకుంటే ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం? జనాభా ప్రకారం పెట్టండి. ఇటువంటివి సాధించడానికి ఇటువంటి మార్పులు జరిగినప్పుడే ప్రజలకు అన్నీ అనుకూలంగా అందుతాయి. లేకపోతే ప్రజలు వేరు ప్రభుత్వం వేరు అనే పద్ధతి వస్తుంది. ప్రతి దశలోనూ ప్రజల భాగస్వామ్యం మనం పెంపొందిస్తాం. ఇప్పుడు మనకి ఉత్తమ పంచాయతీ లేదా ఉత్తమ పట్టణం ఏదైనా ఉందంటే అక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి? పాలకవర్గం మామూలుగానే ఉంటుంది. పంచాయతీ వార్డు మెంబర్లు జనరల్గా చూస్తారు. నీటి పారుదలకు ఒక కమిటీ ప్రజలతో, అభివృద్ధి రోడ్లు ఇటువంటి అభివృద్ధికి ఒక కమిటీ, మహిళా సంక్షేమానికి ఒక కమిటీ ప్రజలతో ఉంటుంది. అవి పర్యవేక్షణ చేస్తాయి. వచ్చిన డబ్బు సక్రమంగా ఖర్చు అవుతుందా లేదా. ఇప్పుడు పారిశుద్ధ కమిటీ ఎక్కడ మురికుంటే అక్కడ ఇమీడియట్ సర్పంచ్కి చెప్పేసి ఇక్కడ మురుకుంది తీసేపి అని. బాధ్యత ఎవరికి పెట్టకపోతే ఎవరు చెప్తారు? బాధ్యత చెప్పాలి కదా. ప్రజల భాగస్వామ్యం ఎంతగా పొందొందితే ప్రజాస్వామ్యం అంతగా నిలబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మొన్న మన గుంటకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయలేదని 2 గంటలు ట్రాఫిక్ని స్తంభింపచేసి అల్లకల్లోలం చేసినారు వాళ్ళ బంధువర్గం అంతా. పెద్ద ఇష్యూ అయింది అది గుంటకల్లో. ఆసుపత్రికి ఒక కమిటీ ఉంది, ఆసుపత్రి అభివృద్ధికి. దాంట్లో ఎమ్మెల్యే
డాక్టరు, మున్సిపల్ చైర్మను, ఇట్లా అధికారులు ఉంటారు. ఒక ఇద్దరు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఎట్లా కమిటీలోకి పోయినారో కూడా తెలియదు. ఇద్దరు చాలా 2 లక్షల పైన జనాభా ఉన్న దానికి కనీసం 100 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. పర్యావరణం పైన పనిచేసేటివి, రక్తదానం పైన పనిచేసేటివి, రకరకాల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం పైన చేసేటివి, విద్య పైన పనిచేసేటివి. ఆ కమిటీలో కనీసం 10 మంది ప్రజల తరపున పాత్ర ఉంటే ఇమీడియట్గా మీటింగ్ వేసుకొని ఆ డెడ్ బాడీ ఎప్పుడొచ్చింది, ఆ టైంలో డాక్టర్కి ఏం వేరే పని ఉంది, తెల్లవారుజామున వస్తే 2 వరకు ఎందుకు పోస్టుమార్టం చేయలేకపోయినాడు అని చూసి డాక్టర్ తప్పు ఉంటే ఇమీడియట్గా తీసేయండి అని సిఫారసు చేస్తుండే. ఆ సిస్టమ్ ఉంటే ఎంత భయపడతారు డాక్టర్లు కానీ ప్రజలు కానీ. అది లేదు. ఏం జరిగింది, వాళ్ళు 2 గంటల సేపు ధర్నా చేస్తే తీరిగ్గా పోస్టుమార్టం పోలీసులు వచ్చినారు, సర్ది చెప్పినారు, డాక్టర్ హ్యాపీగా పోస్టుమార్టం చేసినారు, వెళ్ళిపోయినారు. మరి తప్పు ఎవరిది, ఎవడు తేల్చలే. ఎందుకంటే అందరూ అధికారులే, మేము ఒకటి అన్నట్లుగా మాయం చేసినాం. అదే ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో ప్రజల పాత్ర ఉంటే ఖచ్చితంగా శిక్ష పడి ఉండేది తప్పుకి. ఇట్లాగా ప్రతి దశలోనూ ప్రతి చోట ప్రజల భాగస్వామ్యం కల్పిస్తే ఆ కమిటీలో ఉన్న 10 మంది అయినా అందరికీ చెప్తారు, అరే నాయన రోడ్లో చెత్త వేద్దంట్రా, అసలే మనకు స్వీపర్లు తక్కువ ఉన్నారు మన టౌన్లో చెప్తారు. లేకపోతే ఆ చెత్త ఎత్తేసేవాడే చెప్పాలి, లేకుండా మున్సిపల్ కమిషనరే వచ్చి చెప్పాలి మనకు. ఎందుకంటే ఎవరికి బాధ్యతలు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం. అదే పారిశుద్ధ కమిటీలో ఒక 10-20 మంది పౌరులకి, ఒక వార్డులో ఒక 5-6 మందికి భాగస్వామ్యం కల్పిస్తే వాళ్ళు పర్యవేక్షణ చేస్తారు, వాళ్ళు పౌరులకు కూడా అవగాహన కల్పిస్తారు. మంచి చైతన్యం పొందితే ఎవ్వరూ అటువంటి పనులు చేయరు, అందరూ మంచిగా నడుచుకుంటారు. ఇదే ప్రజాస్వామ్యంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి, ప్రతి దశలో కల్పించాలి. దీనికోసం స్థానిక స్వపరిపాలన కోసం 40 సంవత్సరాలు అయింది రాజ్యాంగంలో పెట్టి, ఇంకా అమలు కాలేదు. స్థానిక స్వపరిపాలన అంటే ప్రతి పంచాయతీ స్వతంత్రంగా పనిచేయాలి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లో పల్లెలకు సర్పంచ్ అలాగా. ఎక్కడుంది అధికారం? జనాభాను బట్టి ఎంత ఇస్తారో తెలుసా డబ్బులు? తలకి 8 రూపాయలు. 100 మంది ఉంటే 800 ఇస్తారు. దాంతో సర్పంచ్ డెవలప్ చేయాలంట. అవి లేకనే అయ్యా గ్రాంట్లు ఏంటి మాకే అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో దయదలిస్తే గ్రాంట్లు ఇస్తారు. లేకపోతే ఆ 800 నూటికి 100 మంది జనాభాకి 800 ఏం సరిపోతుంది 3 నెలలకి? దాంతో ఏం చెప్పేవాడు? ఈ రకంగా ఉన్నాయి. ప్రతి పంచాయతీకి 5 కోట్లు కావాలని మనం డిమాండ్ పెడతాం. డబ్బు ఉండాలి, అది బడ్జెట్లో నేరుగా కేటాయించాలి, అధికారం ఉండాలి. అట్లాగే అక్కడేమో మినిమం 1500-2000 జనాభా ఉంటే ఒక పంచాయతీ చేస్తాం, ఆ సర్పంచ్కి చెక్ పవర్ ఇస్తాం. ఇక్కడేమో కౌన్సిలర్ ఒక వార్డులో 2-3 వేల జనాభా ఉన్న కౌన్సిలర్కి ఏం అధికారం ఉండదు, చెక్ పవర్ ఉండదు. ఆ వార్డులో ఏం పని కావాలన్నా పరిగెత్తుకొని పోయి ఆ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడి చైర్మన్, అయ్యా మా వార్డులో రోడ్లు పోయినాయి, మా వార్డులో కుళాయిలు పోయినాయి, లైట్లు పోయినాయి, ఏదన్నా ఇవ్వండి ఫండు అని. వాడు అధికార పార్టీ వాడైతే ఇస్తాడు, కమిషన్ ఇచ్చేవాడైతే ఇస్తాడు. నిజాయితీగా పని చేపిస్తారంటే పోవయా నీ వాడికి ఇప్పుడు లేవుపో, ఇంకో మీటింగ్లో చూసుకుందామంట. కాబట్టి అక్కడ సర్పంచ్కి ఎట్లయితే నేరుగా ఇస్తారో ఇక్కడ కౌన్సిలర్కి కూడా ఇవ్వండి. కనీసం సంవత్సరానికి 20-30 లక్షలు నేరుగా ఇస్తే వార్డులో ఇస్తున్నావు కదా, ఒక వార్డుకు మినిమం సంవత్సరానికి 2 కోట్లు పోతుంది పింఛన్ల రూపం. పింఛన్లు అభివృద్ధికి 20 లక్షలు ఇలేవా వాటికి? ఆ సర్పంచ్ ప్రజలందరూ గెలిపించినారు కదా, అతనికి ఏం అధికారం ఇచ్చినావు నువ్వు? 3 నెలలకు ఒకసారి పిలుస్తావు మీటింగ్కి, టీ బిస్కెట్ పెడతావు, రోజుసేపు కొట్లాడుకుంటారు రాజకీయాల గురించి, వచ్చేస్తావు. రాష్ట్ర సమావేశాలేమో 10-20 రోజులు జరుగుతాయి, కనీసం కౌన్సిల్ సమావేశాలు 2-3 రోజులు జరపవా? 10కి మీటింగ్ అంటే స్టార్ట్ అయ్యాక 11-11:30 అవుతుంది.
ఆ ఎజెండా చదివే లోపల 12:30 అవుతుంది. టీ బిస్కెట్ తినే ఒక అర్ధగంట, కొట్లాడుకునే గంట 2 అవుతుంది, బంద్ సమావేశం, ఇంటికి పోదాం. కేవలం 2 గంటల్లో ఏం చర్చిస్తారు? ఒక 2 రోజులు పెట్టలేవా సమావేశాలు? 2-3 రోజులు ఉండాలా వద్దా? ఇది ఒక మార్పు. కౌన్సిలర్లకు నేరుగా ఫండ్స్ ఇవ్వాలి. అట్లాగే 30-35 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీలో చైర్మన్లని నేరుగా ఎన్నుకునేవాళ్ళు. ఆ చైర్మన్కి సంపూర్ణ అధికారం ఉండేది. కౌన్సిలర్లు ఎప్పుడు పడితే అప్పుడు అవిశ్వాసం పెట్టేకి లేదు. ఇంకా 5 ఏళ్ళు అతనే చైర్మన్. ఆ చైర్మన్ ఆ పట్టణంలో ఉన్న అందరి బాగోగులు చూసేవాడు. ఎందుకంటే చూడకపోతే మళ్ళీ ఎలక్షన్లో నాకు ఓటేస్తారో లేదో, లేదా నేను చైర్మన్ నుంచి ఎమ్మెల్యేగా ఎదగాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు ఓటేస్తారో లేదో, కాబట్టి అందరూ మంచి చూసేవాడు. ఇప్పుడు ఎట్లా ఉంది? అట్లా చూస్తే నాయకుడు డెవలప్ అవుతాడు కదా, ఎమ్మెల్యే మాట వినడు కదా. 5 ఏళ్ళు వాందే అధికారం అయితే ఎమ్మెల్యే చెప్పినాడు, నా టౌన్ అయ్యా, నా కౌన్సిల్ నువ్వు అసలు ఏళ్ళు పెట్టనే వద్దు, 5 పైసలు కూడా నీకు అధికారం లేదు, నువ్వు చెప్పినట్లు నేను ఇన్ను పో అంటాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? సర్పంచ్ చైర్మన్ అయినా కూడా తన వార్డు మాత్రమే చూసుకుంటున్నాడు. ఎందుకంటే తన వార్డులో తాను గెలిస్తే చాలు. చైర్మన్ కావాల్సిన వానికి అర్హత ఏమి? కౌన్సిలర్గా గెలిచాలి. ఇప్పుడు గెలిచి వస్తాడు, మరి మిగతా కౌన్సిలర్లు అందరూ అతన్ని ఎన్నుకోవాలంటే మిగతా కౌన్సిలర్లందరికీ నచ్చజెప్పుకోవాలా, ఏదో తాయిలాలు ఇచ్చుకోవాలి. ఈ పని ఒకటి సక్రమంగా చేస్తే నేను సర్పంచ్ అయిపోతా, నాకు ఊరందరి బాధ్యత నాకు అవసరం లేదు. కాబట్టి కౌన్సిలర్ అనేవాడు తన వార్డు సంక్షేమమే చూస్తాడు. నా వార్డులో పబ్లిక్ నేను మేలు చేసుకుంటే చాలు, నన్ను గెలిపిస్తారు. తర్వాత సర్పంచ్ ఏదో ఎమ్మెల్యేలను పట్టుకొని డబ్బులు పెట్టుకొని అయిపోదాంలే, కులాన్ని అడ్డం పెట్టుకొని. ఈ రకంగా ప్రత్యక్ష ఎన్నికలు అలా ఉంటేనే ఎమ్మెల్యేలకు బలం ఉంటుంది చైర్మన్ల పైన. అట్లా లేకపోతే ప్రత్యక్ష ఎన్నికలు ఉంటే వాళ్ళు నేరుగా ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేల మాట వినరని చెప్పేసి కుట్ర చేసి ప్రత్యక్ష ఎన్నిక తీసేసి పరోక్ష ఎన్నిక పెట్టినారు. అందుకే కదా 30 మేలుగా ఇప్పుడు ఎట్లా తయారైనాయి? రాజ్యాలు లేవు కానీ ప్రతి నియోజకవర్గము ఒక రాజ్యమే. ప్రతి నియోజకవర్గంలోనూ ముఖ్యమైన పార్టీలకి 1-2 కుటుంబాలు ఉంటాయి. ఎప్పుడు టికెట్ వచ్చినా వాళ్ళకే. చూసినారు కదా, ఈ గుంటకల్లో టీడీపీ తరపున టికెట్ ఇవ్వాలంటే ఫస్ట్ వరుసలో ఎవరి కుటుంబం ఉంటుందో తెలుసు. ఉరవకొండలో టీడీపీకి టికెట్ ఇవ్వాలంటే ఎవరి కుటుంబం ఉంటుందో తెలుసు. రాప్తాడులో టికెట్ ఇవ్వాలంటే ఎవరి కుటుంబం ఉంటుందో తెలుసు. పులివెందుల్లో టికెట్ ఇవ్వాలంటే, తాడిపత్రులో ఏ నియోజకవర్గం అన్నా తీసుకో, ఆ కుటుంబానికే ఫస్ట్ టికెట్ ఇవ్వాలి. అట్లా ఎందుకు తయారైనాయి? రాజరికం ఈ రూపంలో ఉండలేదా? పోయిందే. ఎందుకంటే మిగతా వాళ్ళు నాయకులుగా ఎదగలేరు. ఎదిగితే కౌన్సిలర్గా ఎదగాల్సిందే, లేకుంటే పార్టీ పదవుల్లో తీసుకోవాల్సిందే. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకొని, ఇప్పుడు మనట్ల వాళ్ళు ఉన్నాం, నేను బాగా సేవ చేసిన ప్రజలకి స్వచ్ఛందంగా నేను నిలబడతా చైర్మన్గా, చూద్దాం నాకెంత బలం ఉందో అని నా బలాన్ని నేను నిరూపించుకునే అవకాశం లేదు. నిలబడితే కౌన్సిలర్గా నిలబడాలి అంతే. డైరెక్ట్ చైర్మన్ అయిపోయి ఈ ఊరంతా సేవ చేస్తాను అంటే నాకు అవకాశం లేదు, ఎదిగేకి లేదు. ఎదిగితే ఆ కుటుంబాలకు దెబ్బ, వేరే వారికి పోతుంది కదా టికెట్. ఈ కుట్ర చేసి పెట్టినారు. కాబట్టి మనం ఈ ఎలక్షన్లు ఉన్నంత వరకు 2 సంవత్సరాలు కూడా ప్రతి పట్టణంలో ఇదే ఇష్యూ పైన ఉద్యమం చేస్తాం. మళ్ళీ చైర్మన్లకి ప్రత్యక్ష ఎన్నికలు కావాలి. ఇటువంటి మౌలికమైన మార్పులు తీసుకొని రావడానికి మన పార్టీ ఉంది. కానీ ప్రజలకు మాయ చేసి ఓట్లు వేయించుకొని అధికారం అనుభవించి అందిన కాటికి దోచుకుందామనే సిద్ధాంతం మా పార్టీది కాదు. ప్రజల్లో మార్పు కోసమే, ప్రజలు ఏమి కోరుతారో ఆ కోరికలు తీర్చడం కోసమే ఈ ప్రజా కోరిక పార్టీ కృషి చేస్తుందని చెప్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.